సార్ గ్రీషమ్స్ లా అంటే ఏంటి సార్? సో గ్రీషమ్స్ లా అంటే ఏంటనేది ప్రాక్టికల్గా నేను ఇక్కడ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఓకే. అమ్మా, ఈ ఈ రెండు కూడా 220 రూపీస్ కాయిన్స్. ఓకేనా ఓకే. ఈ 20 రూపీస్ కాయిన్ ఏమో మేడప్ ఆఫ్ సిల్వర్, అంటే సిల్వర్తో తయారు చేశారు. ఈ 20 రూపీస్ కాయిన్ ఏమో కాపర్ అండ్ నికిల్తో తయారు చేశారు. లెటస్ ఈ 2 కాయిన్స్ కూడా నీ దగ్గర ఉన్నాయి అనుకుందాం, సరేనా? నువ్వు ఈ 20 రూపీస్ పెన్ కొనాలనుకో, సిల్వర్ కాయిన్ వాడతావా లేదా కాపర్ అండ్ నికిల్ కాయిన్ వాడతావా? కాపర్ అండ్ నికెల్. కాపర్ అండ్ నికిల్ కాయిన్ వాడతాం. దీన్నే గ్రీషమ్స్లా లేదా బై మెటలిజం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 ఫేస్ వాల్యూస్ ఉన్న కాయిన్స్ అట్ ద సేమ్ టైం సైడ్ బై సైడ్ ఆపరేట్ అవుతున్నప్పుడు పీపుల్ ఏం చేస్తారు, సిల్వర్ కాయిన్ ఏమో బీరువాలో పెడతారు, ఈ కాపర్ అండ్ నికిల్ కాయిన్ని యూజ్ చేసి పర్చేస్ సేల్ చేస్తూ ఉంటారు. గ్రీషమ్స్ లాలో ఈ సిల్వర్ కాయిన్ ఏమో గుడ్ మనీ అంటారు, ఈ కాపర్ అండ్ నికిల్ కాయిన్ ఏమో బ్యాడ్ మనీ అంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ 2 కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు ఈ బ్యాడ్ మనీ ఈ గుడ్ మనీని సర్క్యులేషన్ నుంచి డ్రైవ్ అవుట్ చేసిందా లేదా? అంటే బ్యాడ్ మనీ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. అలానే ఏమంటారు, గ్రీషమ్స్ లా అంటారు.